కొండకథలు పుస్తకం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? నేను డాక్టర్ పేటశ్రీ గారు రచించిన కొండకథలు పుస్తకం నుంచి తిరుమల తిరుపతిలో ఉన్న పవిత్రమైన ప్రదేశాలు, తీర్థాలు, కొండలు, లోయలు మరియు వాటి పేర్లు, ఆ పేర్లు ఎలా వచ్చాయి అన్నిటి గురించి వివరంగా షార్ట్స్లో చెప్తున్నాను. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంతేకాదు తిరుమల ఎంత మహిమాన్వితమో మనకు తెలుపుతాయి. ఈ కథలన్నీ కేవలం పురాణ కథలు కాదు. తిరుపతి వాసులు, పరిసర ప్రాంతాల జానపదులు తరతరాలుగా చెప్పుకునే కథలు. వీటినే ఐతిహ్యాలు అని అంటారు. ఇవన్నీ ప్రజలకు ఆ స్వామి పైన ఉన్న అమాయకమైన భక్తి, విశ్వాసాలను మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి. ఇది ఒకప్పుడు నోటి ద్వారా తరతరాలు సంక్రమించాయి. కానీ ఐతిహ్యాలు అంతరించిపోకూడదు అని డాక్టర్ పేటశ్రీ ఎంతో టైం అండ్ ఎనర్జీని వెచ్చించి ఈ పుస్తకాన్ని రాసి ప్రచురించారు. పుస్తకం ద్వానాశాస్త్రి అవార్డును కూడా పొందింది. ఇప్పుడు తిరుపతి కథలు ఛానల్లో కథలను షార్ట్స్ రూపంలో పెడుతున్నాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ కూడా పెట్టండి. ఓం నమో వెంకటేశాయ.